నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అత్తగారి కథల్లో అత్తగారు ఫ్యామిలీ ప్లానింగ్ అనే అంకానికి స్వాగతం. అప్పుడే భోజనం చేసి హాల్లో కూర్చున్న నాకు ఇవ్వాలని మా అత్తగారు తమలపాకులు చీల్చి పాందాంతో సహా తెచ్చి నా ముందుంచారు. ఇదేమిటి, ప్రతిసారి మీరు నాకు ఆకులు చీల్చి ఇవ్వడం పెద్దవారు అంటూ నేను ఇదవుతుంటే, లేదు లేవే, దీనికి పెద్ద చిన్న ఏమిటి, లేత తమలపాకులు చూడగానే నాకే నోరూరింది, చెప్పద్దు, నే వేసుకునే అదృష్టం లేదు కదా అని నీకని తెచ్చాను, ఇందా వేసుకో. ఈరోజు శుక్రవారం కూడాను. నేను పెళ్ళైన కొత్తల్లో ఏమిటి, మొన్నటిదాకా మీ మామగారు ఉన్నప్పుడు రోజు వేసుకున్నా వేసుకోకపోయినా శుక్రవారం నాడు మాత్రం తప్పకుండా వేసుకునేదాన్ని అని ఆవిడ చెప్తూ ఉంటే నాకేం చేయాలో తోచలేదు. తమలపాకులు వేసుకోవడం నాకు ఇష్టమే, కానీ నేను తమలపాకులు వేసుకుంటే పళ్ళు పాడైపోతాయని వాళ్ళ అబ్బాయి కోప్పడతారు. తమలపాకులు నవ్వులుతూ ఆయన గారి కళ్ళ ముందుకు వెళ్ళడానికి లేదు. కోపంతో మాట్లాడరు. ముందా చెత్తంతా ఉమ్మి నోరు కడుక్కుని వచ్చిన తర్వాతే మాట్లాడమంటారు. అత్తగారేమో శుక్రవారం తాంబూలం వేసుకోమని పట్టుబడతారు. ఆ రోజు ఆవిడ మర్చిపోయింది కదా అని సంతోషించాను. కానీ ఆవిడ శుక్రవారం మర్చిపోరు. ఏమిటే ఆలోచిస్తున్నావు, ఆకులు వేసుకో అన్నట్టు మన రెడ్డి చిలకలు ఎంత బాగా కడతాడనుకున్నావు, ఉండు వాడి చేత 2 చిలకలు కట్టిస్తా. ఒరే రౌడీ, ఏం చేస్తున్నావురా మేడ మీద అంటూ కేకేశారు. రెడ్డి మా వారి యొక్క నమ్మిన బంటు. 3 అడుగుల ఎత్తులో, ఎప్పుడూ పళ్ళు బయటే ఉంచి నవ్వు ముఖంతో చాలా యాక్టివ్గా ఉంటాడు. యజమానురాలనైనా సరే ఉన్నమాట ముఖం మీద అనేస్తాడు ఈ రెడ్డి. రెడ్డిని రౌడీ అని ముద్దుగా పిలుస్తారు మా అత్తగారు. ఆవిడ పిలుపు రెడ్డికి వినిపించలేదు, రేడియో వినిపించింది. మేడ మీద నుంచి రెడ్డి తెలుగు రికార్డు కోసం అవస్థ పడుతున్నట్లున్నాడు. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రచారం వినపడుతోంది రేడియోలోంచి. మా అత్తగారికి ఎక్కడలేని చిర్రెత్తుకొచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ అంటే మా అత్తగారికి ఒళ్ళు మంట. ఆ విషయం మీద రెడ్డికి ఆమెకి చాలాసార్లు డిస్కషన్ నడిచి రెడ్డి చివాట్లు తిన్నాడు. అప్పటికీ రేడియో సౌండ్ తగ్గించే పెట్టాడు. మా అత్తగారు లేచి మెట్ల దగ్గరికి వెళ్ళారు. ఒరే రౌడీ, ముందా రేడియో ఆపేస్తావా లేదా, పాట లేదు పద్యం లేదు, ఆ దిక్కుమాలిన పిల్లల్ని కనొద్దనే ఘోష పెడతావు అని ఆవిడ కేకలేస్తుండగానే రెడ్డి గబగబా దిగొచ్చాడు. అది కాదు పెద్దమ్మ గారు, మరి ఆ గొడవ అంతా అయ్యాక తెలుగు రికార్డులు వస్తాయి, మీకు తెలవదు అన్నాడు. వస్తాయి, ముష్టి 3 రికార్డుల కోసం ముందు ఘోష అంతా వినడం ఎందుకురా. రెడ్డి ఒక్క నవ్వు నవ్వాడు ఆవిడ అమాయకత్వానికి. పెద్దమ్మగారు, మీకు కోపం కానీ మరి దేశంలో దరిద్రం పెరిగిపోతూ ఉంది కదమ్మా, ఒక్కో తల్లి 10 మందిని కంటే ఎలాగమ్మా. ఎలా ఏమిట్రా నీ తలకాయ్, దేవుడిస్తే వద్దంటారా, ఈ రేడియో వాళ్ళెవరు పుట్టే పిల్లల్ని ఆపడానికి. వాడు మళ్ళీ ఫక్కున నవ్వాడు నోటికి చెయ్యి అడ్డం ఉంచుకుని. రేడియో వాళ్ళు కాదండి అమ్మగారు, గవర్నమెంట్ వాళ్ళు ప్రచారం చేయిస్తున్నారు. రేడియో ద్వారా ఇంక నుంచి ఇళ్ళకు కూడా వచ్చి చెప్తారు కదండి. ఏమిటి, సిగ్గు విడిచి ఇంటికి కూడా వచ్చి ఈ ఘోష వినిపిస్తున్నారా శ్రీరామచంద్ర, భగవంతుడిచ్చే పిల్లల్ని పుట్టకూడదంటానికి వీళ్ళెవరట. గవర్నమెంట్ వాళ్ళంటే వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలి, కానీ మరీ రాను ఇళ్లల్లో జొరబడి ఇదే తినండి ఎంతమందినే కనండి అంటూ మొదలు పెడితే మనుషులిక బతికేదెలాగా. రెడ్డి మళ్ళీ నవ్వుకున్నాడు. తప్పే ఉంది పెద్దమ్మగారు, దేశం మంచికే కదా గవర్నమెంట్ వాళ్ళు చేస్తుంటా. తక్కువ పిల్లల్ని కని వచ్చే ఒరుంబడి సరిపెట్టుకుని సుఖపడమనేగా వాళ్ళు చెప్పేది. పిల్లల్ని దేవుడిస్తున్నాడంటారే, మరి ఆ పిల్లల్ని పెంచదగిన డబ్బొచ్చే ఉద్యోగాలు దేవుడిస్తున్నాడా చెప్పండి. 50 రూపాయల వాడికి 8 మంది పిల్లలు, 500 రూపాయల ఉద్యోగస్తుడికి 8 మంది పిల్లలు. అదే సిక్కిప్పుడు. ఒరేయ్,
నారు పోసిన వాడే నీరు పోస్తాడనే సామెత ఉందిరా. పెళ్ళి పేరంటం లేని బెండకాయవి నీకేం తెలుసురా? ఉద్యోగాలు దేవుడు ఇవ్వకపోతే ఊరు విడిచి ఊరు ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వచ్చిన నీకు ఇక్కడ ఇంత తిండి గుడ్డ ఎలా దొరుకుతున్నాయిరా? నిన్నీ క్షణం బయటకు గెంటితే నీ గతే ఇంకాను అంటూ సవాల్ అత్తగారు. ఆ పని మీ వల్ల కాదమ్మగారు. వెంటనే అయ్యగారు కారు పంపించి ఎక్కడున్నా నా కోసం ఎతికించి రప్పిస్తారు. నాలాగా అయ్యగారు కాళ్ళు పట్టే వాళ్ళని మీరు తీసుకురాలేరండి అన్నాడు రెడ్డి సగర్వంగా. అదేరా నీ గర్వం, అందుకే రేడియో తిప్పి కూర్చుంటున్నావు. అయ్యో పెద్దమ్మగారు, మీతో పెద్ద లిటిక్లేషన్గా ఉందే. మీరే కదా మధ్యాహ్నం వేళ పాటలు పెట్టమన్నారు. పాటలు ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యాకే, నేనేటి చేసేద్దానికి. ఏమీ చెయ్యొద్దు కానీ 2 చిలకలు కట్టు అని ఆవిడ వాడి చేతికి కొన్ని తమలపాకులు ఇచ్చారు. అయ్యో పెద్దమ్మగారు, నాకేటి తెలుసు బెమ్మచారిగోడిని. దీనికి పెళ్ళి కావాలేమిట్రా? ఏ కిళ్ళి కొట్టువాడి దగ్గర నేర్చుకుని ఉంటావుగా. కరకట్టే పెద్దమ్మగారు, మీరన్నది కరకట్టే. మా ఇంటి దగ్గర కిళ్ళీ దుకాణం కిష్ట మా అబ్బాగా కట్టేవాడు చిలకలు అంటూ 2 చిలకలు చూడముచ్చటగా కట్టించాడు. నేను ఆ చిలకలు తీసుకుని నోట్లో వేసుకుంటూ ఉండగానే బయట ట్యాక్సీ ఆగింది. ఎవరేవ్ ఈవేళప్పుడు? మన పరాంకుశంలాగున్నాడే ఆ దిగేది. పరాంకుశమే అంటూ అత్తగారు వరండాలోకి వెళ్ళారు. పరాంకుశం బావగారు మా అత్తగారి అక్క కొడుకు. భార్య రంగతోనూ మరదలు జానకితోనూ చంటిబిడ్డనెత్తుకుని ట్యాక్సీ దిగారు. ఏంరా ఇదేనా రావడం, అంతా బాగున్నారా అంటూ అత్తగారి కుశల ప్రశ్నలు వేస్తుంటే పరాంకుశం బావగారు బాగానే ఉన్నాం కక్కి అంటూ నీరసంగా జవాబు చెప్పి ట్యాక్సీ వాడికి డబ్బిచ్చేసి దిగండి త్వరగా. చూస్తావేమమ్మాయి, దింపు. దానంతటది దిగదు, రోగం సగం మొండితనం సగం అన్నారు విసుక్కుంటూ. మా అత్తగారు కారు దగ్గరికి వెళ్ళి రోగమేమిట్రా, ఎవరికి అన్నారు. ఇంకెవరికి, దానికే చస్తున్నాం. మొదట రైలు ఎక్కడానికి నానా అవస్థ పడ్డాం, తర్వాత దిగడానికి, మళ్ళీ ట్యాక్సీ ఎక్కి రావడానికి మొండికెత్తుతోంది. దిగు, అది ట్యాక్సీ, మన కారు కాదు అంటూ భార్యను కోప్పడుతోన్న పరాంకుశం బావగారి వైపు విషయం ఏంటో తెలియని మా అత్తగారు అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. అయినా పచ్చి బాలింత 1 రోజులు గుడ్డును తీసుకుని ఈ ప్రయాణం ఏమిట్రా? దిగవే రంగా, లోపలికి రా అంటూ మా అత్తగారు కారు దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. నేను దిగను, నన్ను మళ్ళీ ఊరికి తీసుకెళ్ళండి, నాకేం పిచ్చి లేదు, నేను రాను మారాన్ చేయడం మొదలెట్టింది. ఊరికి తర్వాత వెళ్దూ గాని ముందు దిగు అంటూ రంగ రెక్క పట్టుకుని బలవంతంగా ట్యాక్సీలోంచి దింపారు బావగారు. వెనకాలే జానకి కూడా దిగింది. రంగు ఎందుకు పేచీ పెడుతోందో ఇంకా అర్థం కాని మా అత్తగారు నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు. నాకంతకంటే అర్థం కాక తెల్లమొహం వేసి చూస్తూ నిలబడ్డాను. రంగను బలవంతంగా లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టారు. మా అత్తగారు పసిబిడ్డను పలకరించి రంగకి ఏం జబ్బురా అంటూ పరాంకుశం బావగారిని నెమ్మదిగా అడిగారు. ఆయన రంగ వినకుండా నెమ్మదిగా, ఒంట్లో రక్తం లేదట కక్కి, ఈ 6వ కాన్పులో బ్లడ్ ప్రెషర్ వేరే వచ్చింది దానికి. దాంతో మెంటల్గా ఏదో డెలీరియంలాగా బట్టలు చించటం, ఇలాంటి పిచ్చి పనులు కాన్పు అవ్వగానే మొదలెట్టింది. అసలు బతుకుతుందనుకోలేదులే, తర్వాత చెప్తాను, వింటే రచ్చ చేస్తుంది అన్నారు బిడ్డని జానకి చేతికిస్తూ. రంగ ఏడుస్తూ లోపల గొణుక్కుంటూ బిడ్డ తన బిడ్డే కానట్టు ఆ వైపు కూడా చూడకుండా కూర్చుంది. మా అత్తగారు కాస్త తేరుకుని, అదేమిటే రంగా, వస్తూనే ఊరికెళ్ళడం ఏమిటే, వాణ్ణి ఎందుకు అట్లా అల్లాడబెడతావే పాపం అని ఇంకా ఏదో మాట్లాడబోతుంటే రంగ గుడ్లు పెద్దవి చేసి మా అత్తగారిని మింగేసేటట్టు చూసింది. వెలవెలబోతోన్న మా అత్తగారిని చూసి జానకి చెప్పింది, అక్కకి ఈ 6వ కాన్పులో చాలా పెద్ద జబ్బు చేసింది. ఆ ఊరు డాక్టర్లు మద్రాసు తీసుకెళ్ళి పెద్ద డాక్టర్లకు చూపించమంటే తీసుకొచ్చాం. మా అత్తగారు ముక్కు మీద వేలేసుకుని, కాన్పుతో ఇట్లా కావడం ఏమిటే, ఈ విడ్డూరం ఎక్కడా చూడలేదు నేను, మనిషే మారిపోయింది,
ఇవేం రోగాలో కాలానికి తగ్గట్టే ఉన్నాయే. అయితే ఇంతకీ ఈ ఊర్లో ఏ డాక్టర్లను చూడాలో విచారించారా అని అడిగారు ఆవిడ బావగారిని. అన్నీ విచారించే వచ్చాను. ఆయన ఎవరో డాక్టర్ అద్భుతంట. ఈరోజే చూస్తాను రమ్మని అన్నాడు. వెళ్ళాలిప్పుడు. ఇప్పుడైనా వచ్చి 10 నిమిషాలు కాలేదు కదరా, కాఫీ అయినా తీసుకోరా అని మా అత్తగారు అంటుంటే బాగా విసిగి ఉన్న బావగారు కాఫీ కేన్లే కక్కి దానికి ఒళ్ళు నయమైతే అంతే చాలు. 4 రోజులుగా కంటి మీద కునుకు లేదు దానికి మాకు కూడా. అయితే ఇది బాలింత జబ్బురా, దీన్నే గుర్రపువాతం అంటారు. గుర్రం లేదు గాడిద లేదు కక్కి, నరాల బలహీనత, రక్తం లేకపోవటం, మొత్తానికి ప్రారబ్ధం అంటూ రంగను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేందుకు టెలిఫోన్ చేయడానికి లేచారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి పేచీ పెట్టి నానా గందరగోళం చేసిన రంగను బలవంతంగా కారులో వేసుకుని తీసుకెళ్లారు. డాక్టర్ దగ్గర నుంచి వస్తూనే రంగ చేసిన రచ్చకు మా అత్తగారు ఇదేం రోగం, ఇదేం కదా అంటూ ముక్కు మీద వేలేసుకున్నారు. పసిబిడ్డకు పాలివ్వడానికి ఒళ్ళో పడుకోబెడితే నాకు ఈ బిడ్డ వద్దు అంటూ ఒక్కతోపు తోసేసింది. చటుక్కున జానికి పట్టుకోకపోతే బిడ్డ ఏమయ్యేవాడో. నాకేం పిచ్చి లేదు, నన్ను పిచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, మీకే పిచ్చి, నన్ను వెంటనే ఊరు తీసుకెళ్ళండి అని నేల మీద పడి పొర్లి పొర్లి ఆడవడం మొదలెట్టింది. పరాంకుశం బావగారు విసిగిపోయి ఏదో పుస్తకం తీసుకుని హాల్లో కూర్చున్నారు. రంగ చుట్టూ నేను మా అత్తగారు జానకి నిలబడి రంగని ఎలా సమాధానపరచాలో తెలియక ఒకళ్ళ మొహం ఒకళ్ళని చూస్తూ ఉండిపోయాం. ఒసేవ్ రంగా, నా మాట వినవే, అనవసరంగా రచ్చ చెయ్యవాకే. ఏమిటే ఈ అన్యాయం? నోట్లో నాలిక లేని నువ్వేనా ఇలా తయారయ్యావు? చూడు, డాక్టర్ దగ్గర మందులు తీసుకుంటే నువ్వు మళ్ళీ మామూలు రంగవవుతావే. నా మాట విను. పరాం నీ కోసం పడరాని పాటలు పడుతున్నాడు. పాపం వాడు చెప్పినట్లు వినవే అన్నారు మా అత్తగారు. నే విన్ను. నన్ను మోసం చేసి రైలు ఎక్కించి ఈ ఊరు తీసుకొచ్చారు. నాకు పిచ్చని ఊరంతా చెప్పారు. నాకేం పిచ్చి లేదు. నే ఊరికెడతా, నేను ఇప్పుడే వెడతా అంటూ చివాలన లేచింది రంగ. జానకి బిడ్డకు పాలు పడుతోంది. ఎదురుగా ఉన్న నేను ఆపబోయాను. నన్నొక్క తోపు తోసేసింది రంగ. పక్కనే ఉన్న మంచం మీద పడ్డాను. ఒక్క ఊపును పోతోన్న రంగకు మా అత్తగారు అడ్డు నిలబడి, ఏమిటే నీ ఆగడం మరీను? చూస్తూ ఉంటే ముదిరిపోతోంది. ఊరికి ఎలా పోతావు? పోవడానికి వీల్లేదు. డాక్టర్ చెప్పందే నిన్ను పంపం అని అంటూ ఉండగానే ఆవిడ చెంప చెల్లుమన్నది. ఆ దెబ్బకు ఆమెకు ఆ పక్క పళ్ళు లేవు కానీ ఉంటే ఊడి ఉండేవి. నేను వెళ్ళి ఆమెను పట్టుకుని నెమ్మదిగా మంచం మీద కూర్చోపెట్టాను. ఆ దెబ్బకు దిమ్మెరపోయిన మా అత్తగారు చెంప పట్టుకుని కాసేపు మాట్లాడకుండా పడుకున్నారు కళ్ళు మూసుకుని. రంగ నేరుగా హాల్లోకి వెళ్ళి పుస్తకం చదువుతోన్న పరాంకుశం బావగారిని ఒక్క కుదుపు కుదిపి, ఏయ్, నన్ను ఊరికి తీసుకెళ్తావా లేదా చెప్పు అంటూ ఆయన చేతుల్లో పుస్తకం లాగి కింద పారేసింది. ఆయన విసిగిపోయి జవాబు చెప్పకుండా తల పట్టుకు కూర్చున్నాడు. చెప్తావా లేదా అంటూ మళ్ళీ సాధించటం మొదలెట్టింది. రేపు డాక్టర్ రమ్మన్నాడుగా, ఏ సంగతి రేపు చెప్పమన్నాడు. మనం ఉండాల్సింది వెళ్ళాల్సింది రేపు తేలుతుంది. ఆ తర్వాత ఉంటావో ఉరిపెట్టుకుంటావో నీ ఇష్టం అన్నాడు. అదే నే చేయబోతున్నా. నన్ను తక్షణం ఊరికి తీసుకెళ్ళకపోతే ఉరిపెట్టుకుంటా. అసలు నిన్నడగడం దేనికి, నేనే స్టేషన్కి వెళ్తా అంటూ వరండాలోకి పరిగెత్తుతోన్న రంగను పరాంకుశం బావగారు 4 బాది లోపలికి ఈడ్చుకొచ్చి రూములో పడేశారు. కింద పడి ఏడిచి రచ్చ చేస్తోన్న రంగను చూసి మా అత్తగారు నోట మాట లేక చూస్తూ ఉండిపోయారు. అప్పుడే కూరల మార్కెట్కి వెళ్ళొచ్చిన రెడ్డి జరిగిన విషయం అంతా విని మా అత్తగారిని చూడటానికి గది వైపు వచ్చాడు. చూసారా పెద్దమ్మగారు, పిల్లల్ని దేవుడిచ్చారంటిరే, మరి ఈ అమ్మగారికి జబ్బేమిటి చెప్పండి. పాపం పెద్దవారు మీ చెంప చెళ్ళుమనిపించారా అమ్మ. అంత ఒళ్ళు తెలియని కోపం వచ్చిందంటే ఆమె గారి ఒంట్లో రక్తం లేదన్నమాట. బలహీనం, అదే ఆమె జబ్బు. పాపం ఆ అయ్యగారు మా చెడ్డ మంచి మనిషిలాగున్నారు. బాగా ఇసిగిపోయారు. ఇంటికాడ ఆ పిల్లలు, ఈడా చేతుల్లో పిల్లడు, భార్యకి పిచ్చి,
ఒరేయ్, ఆ మాట దాని ఎదట గట్టిగా అనమాక, నీ పళ్ళు గట్టిగా రాలిపోతాయి అన్నారు అత్తగారు మూలుగుతూ. రెడ్డి ఒక చిలక నవ్వు నవ్వి, అవునండి అమ్మగారు, మీకు పళ్ళు లేవు గనక బతికిపోయారు, లేకపోతే ఆ అమ్మ కొట్టిన దెబ్బకు ప్రాణం గడబట్టుంటుంది. అవునరా, కాస్త వేడినీళ్ళ కాపడం పెట్టాలి, దవడ చాలా నొప్పిగా ఉంది అని ఆమె అంటూ ఉండగానే నేను హాట్ వాటర్ బ్యాగ్ తీసుకెళ్ళి ఆమె చెంపకు చేరువలో ఉంచాను. అచ్చరే పెద్దమ్మగారు, అసలు ఈ అమ్మగారికి జబ్బు ఎలా వచ్చింది? ఏం కర్మో, దాని సంగతి నన్ను అడగమాక అంటూ విసుక్కున్నారు ఆవిడ చెంప బాధతో. నేనే చెప్పాను, రంగకు జబ్బు ఎలా వచ్చిందిను. రెడ్డి ఒక్క నిట్టూర్పు విడిచి, అందుకే పెద్దమ్మగారు, గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ పిల్లలొద్దని గోలెత్తుతున్నారు. చూడండి, ఆమె చూస్తే సిటికినేలంత లేదు. ఆమె 6 పిల్లల్ని కని ఆ ఒంట్లో రకతం లేదు, అందుకే ఈ జబ్బు వచ్చింది పాపం. ఎత్తుభారం, మా కాలంలో కనలేదా పిల్లల్ని? మా చెల్లికి 14 మంది పిల్లలు, లక్షణంగా ఉండేది. ఏమిటో కాలాన్ని బట్టి జబ్బులు, మనుషులు అలాగే అర్భకులు అవుతున్నారు. అందుకే పిల్లలు వద్దంటున్నారు. పిదపకాలం పిదప మనుషులు. కన్నవాళ్ళందరూ రంగలాగా తయారయ్యేట్లయితే ఇక పిల్లలు వద్దు, పీచు వద్దు అనిపిస్తుంది. కరకట్ పెద్దమ్మగారు, కరకట్. కానీ అసలు పిల్లలు వద్దనకూడదు, గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టు. ఒరేయ్, నువ్వు నీ గవర్నమెంటు ఏ గంగలోనన్నా దిగండి, నా ప్రాణం విసిగించి మాకు. కావాలంటే నువ్వు పని మానేసి ఎంతమంది పిల్లల్ని కనాలో ప్రచారం చేసుకోపో అంటూ మా అత్తగారు మెల్లిగా దవడ ఆడించి, అబ్బా ఎంత దెబ్బ కొట్టిందే, చూడటానికి నరంలాగా ఉంది అని ఆవిడ బాధపడుతుంటే తోటవాడు పరిగెత్తుకొచ్చాడు. పెద్దమ్మగారు, మన దుర్గ దూడనెయ్యిపోతా ఉంది అని చెప్పాడు. ఆ మాట వినేసరికి మా అత్తగారి చెంపనొప్పి ఎక్కడ పోయిందో గాని చివాలన లేచి గొడ్ల కొట్టం వైపు గబగబా నడవడం మొదలెట్టారు. రెడ్డి అంతకన్నా ముందే కొట్టం వైపు పరిగెత్తాడు. దుర్గకది 4వ ఈత. దాని మొదటి దూడ కూడా దూడనెయ్యడానికి సిద్ధంగా ఉంది. దుర్గ సాయంకాలం అయినా దూడను వెయ్యలేదు. దాని కష్టం చూసి మా అత్తగారు కంటతడి పెట్టారు. అది దూడను వేసేదాకా పచ్చి గంగ ముట్టుకోనని కూర్చున్నారు. అది కనలేక మెలికలు తిరిగిపోయి బాధపడుతూ సొమ్మసిల్లిపోతోంది. గొడ్లవాడు మా అత్తగారితో చెప్పాడు, గొడ్ల డాక్టర్ వస్తే గానీ లాభం లేదని, లోపల గర్భసంచిలోనే మిస్టేక్ అని. ఆ మాట విన్న మా అత్తగారు కంగారు పడిపోతూ, ఒరే రెడ్డి, త్వరగా వెళ్ళి మన గొడ్ల డాక్టర్ గారికి అర్జెంటుగా టెలిఫోన్ చేసి చెప్పు, మన దుర్గ పొద్దున్నుంచి కష్టపడుతోంది, ఏం కారణమో మెలికలు తిరిగి బాధపడుతోంది, దాని గర్భసంచిలో ఏం మిస్టేకో, ఎంతకీ దూడ పడకుండా ఉంది, వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు, పో త్వరగా అని అంటూ ఉండగానే రెడ్డి పరిగెత్తాడు. ఉండపట్టలేక అత్తగారు కూడా వెంటపడ్డారు. రెడ్డి నంబర్ చూసి ఫోన్ చేశాడు. హలో, గొడ్ల డాక్టర్ గారా అండి? నేనేనండి, రెడ్డిని. మొన్న మీరు పశువులు చూడటానికని వచ్చినప్పుడు టెంకాయ నీళ్ళు ఇచ్చాను. సోమిరెడ్డినండి. ఒరేయ్, నువ్వు ఏ రెడ్డివైతే ఎవరికి కావాలరా, ముందు విషయం చెప్పు డాక్టర్ గారికి. అదే చెబుతున్నానండి, ఆయనకి నేను ఎవరో తెలియపోతే ఆయన ఇంకో చోటుకి వెళ్తే ఎలాగా? అందుకు నువ్వెక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావో చెప్పరా? ఆయన అడగందే నా పేరు చెప్పాను కదండి, డాక్టర్ గారికి తెలుసుంటుంది. డాక్టర్ గారు, మీరు వెంటనే బయలుదేరి రావాలి, మా దుర్గ శానా కష్టపడతా ఉంది. దుర్గ ఎవరా? మా గేదండి, మా గేది. ఎందుకు కష్టపడతా ఉందంటారా? కనలేకండి, కానుపు కష్టం అంటున్నారు. అదేదో గర్భసంచిట బయటికి రావటం లేదండి, మీరు వెంటనే వచ్చేసి ఆ సంచి ఏదో తీసి బయట వెయ్యాలటండి. మా అత్తగారికి శవం ఎక్కింది. నెత్తి కొట్టుకుంటూ, ఒరే త్రాష్టుడా, గర్భసంచి తీసి బయటేయడమేమిట్రా అంటూ గట్టిగా అరిచారు. భలేవోరండి మీరు, మీతో సెడ్డ లిటిక్లేషనే. మీరే కదండి చెప్తా దాని గర్భసంచి ఏదో మిస్టేక్గా ఉందని. అదే చెప్పాను. మా అత్తగారికి దవడ నొప్పి ఎక్కువైంది. నీ తెలివి తెల్లారినట్లుందిరా, అయినా నీతో చెప్పడం నాది పొరపాటు. నువ్వు చెప్పవే వివరంగా డాక్టర్ గారికి అంటూ నాకు పురమాయించారు. నే ఫోన్ తీసుకునేసరికి కట్ చేశాడు డాక్టరు.
డాక్టర్ వచ్చేసరికి దుర్గ స్థితి విషమించింది. దానికి నిజంగానే గర్భసంచి తీసేయాలని, లోపల దూడ బయటికి రావటం కష్టమని, పొద్దుటే వస్తే తనేదైనా చేయగలిగేవాడని, చాలా లేట్ అయిందని చెప్పి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేసే ఏర్పాట్లు మొదలెట్టాడు. ఒరేయ్, నువ్వు ఏ క్షణంలో ఆ డాక్టర్తో దాని గర్భసంచి తీసేయాలనే దిక్కుమాలిన కోత కూసావోరా. 10 కాలాల పాటు 10 దూడల్ని వెయ్యాల్సిన దుర్గ ఇలా అన్యాయం అయిపోయిందిరా అంటూ అత్తగారు వాపోయారు. నేనేటి చేసేది పెద్దమ్మగారు, మీరు చెప్పమన్నది చెప్పాను. మనుషుల్లాగే దానికి పర్మనెంట్ ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది అంటూ నవ్వాడు. ఇక్కడితో అత్తగారు ఫ్యామిలీ ప్లానింగ్ అనే అంకం సమాప్తం. మరొక అత్తగారి కథలో మళ్ళీ కలుసుకుందాం. ఈలోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.